విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల పరిధిలోని త్రిబులి బ్లాక్ లో మొదలైన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉదయం 5 గంటలకు మలి విడత ర్యాండమ్ జేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆయా టేబుళ్లను సిబ్బందిని కేటాయించినటువంటి రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ నిర్ణీత సమయానికి అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో తెరుచుకున్న స్ట్రాంగ్ రూమ్ నుంచి భద్రత నడుమ సీలు వేసిన బ్యాలెట్ బాక్సులు కౌంటింగ్ కేంద్రానికి తరలింపు. అధికారులు ఏజెంట్ల ధృవీకరణ అనంతరం బ్యాలెట్ ఓట్ల పత్రాలను వేరు చేసిన సిబ్బంది మొత్తం 123 కేంద్రాల నుంచి వచ్చిన ఆ బాక్సులను పత్రాలను వేరు చేస్తూ 25 చొప్పున కట్టలు కడుతున్న కౌంటింగ్ సిబ్బంది లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 20 టేబుళ్లను ఏర్పాటు చేసి 40 మంది లెక్కింపు సిబ్బందిని కేటాయించిన యంత్రాంగం. ఇక ఒక్కొక్క డ్రమ్ లో వేసి లెక్కింపు చేసేందుకు చర్యలు చేపడుతున్న అధికారులు, సిబ్బంది పోటీ చేసిన అందరి అభ్యర్థుల తరపున హాజరైన కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రత, సాధారణ ఎన్నికల వలె పటిష్ట బందోబస్తు ప్రక్రియను అశాంతం పర్యవేక్షిస్తున్న రిటర్నింగ్ అధికారి విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్. సార్ అందరికి విజ్ఞప్తి, క్యాండిడేట్ తీసుకురావద్దు సార్, అవి అక్కడ డిపాజిట్ చేసేయండి సార్. రిమోట్ కీస్ ఏమున్నా సరే అక్కడ డిపాజిట్ చేస్తారని మెడలో వేసుకోవాలి. అలాగే సెల్ ఫోన్స్ అని కూడా అక్కడ డిపాజిట్ చేయాలి సార్ అక్కడ. అలాగే రిమోట్ కీస్, వాచెస్ కూడా డిజిటల్ ఉన్నాయి సార్. మీరు సెల్ ఫోన్ ఉంటే వదిలేదు సార్. సెల్ ఫోన్ కలిసి ఏజెంట్ గారు